హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్. అంటే డీడీఓలు మన యొక్క జీతాలు, పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ మరియు పెన్షన్ బిల్స్ అయితే అప్లోడ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది 25th. ఇంకా 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌ను నిధి వెబ్‌సైట్‌లోను, అలాగే నిధి వెబ్‌సైట్‌లోను గూడా నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. కానీ పెన్షనర్లు కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో మన యొక్క లాగిన్ పేజ్‌లో యూజర్ నేమ్ దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకు రీసెంట్ పే స్లిప్స్ డీటెయిల్స్‌లలో ఇక్కడ జనవరి 2025 అనేది ఉంటుంది. సో, దానిపైన మనం ఇక్కడ వ్యూ అని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుందనమాట. దాన్ని మనం ఈ విధంగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, అంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు యాజ్ యూజువల్‌గా ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవన్నీ, ఇక ఎర్నింగ్స్, డిడక్షన్స్, గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవైతే యాజ్ యూజువల్‌గా చెక్ చేసుకోవడం తెలిసిందే. ఇక పెన్షనర్లకు, ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాలేదు. ఎప్పుడు డౌన్‌లోడ్ అవుతాయంటే 30 రోజులు ఉండే నెలలో 28వ తేదీ, 31 రోజులు ఉండే నెలలో 29వ తేదీ, అనగా మనకు 29th. సో, జనవరికి 31 రోజులు ఉంటాయి కాబట్టి ఈ 29th మిడ్‌నైట్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. సో, ఇప్పటివరకు బిల్లులు అప్రూవల్ అయినటువంటి వివరాలు: కొవ్వూరు, నెల్లూరు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఇక ఎస్టీఓ గారి పరిధిలో చూసుకున్నట్లయితే తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నము, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు అప్రూవల్ అయ్యాయి. సో, కొన్ని పేమెంట్ బిల్లులు స్టేటస్ చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు అవన్నీ ఈరోజు రేపటి లోపల అవన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ 31 రాత్రి కల్లా ఈ బిల్లులన్నీ కూడా మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కైతే ఈ-కుబేర్‌కు చేరుకుంటాయన్నమాట. సో, అలాంటి బిల్లులన్నీ కూడా 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్లు 1వ తేదీన, అనగా ఈసారి మనకు శనివారం అయితే పడిందండి. సో, సాటర్డే పడింది కాబట్టి మనకు జమ అవుతాయన్నమాట. ఇక మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ పైన, అంటే ఆదివారం 2వ తేదీ లేదంటే 3వ తేదీ సోమవారం ఖచ్చితంగా జమ అయితే అవుతాయండి. ఇక ఏపీజీఎల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత లాగిన్‌లో ఇవ్వటం జరిగింది. ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్‌కి వెళ్తుంది. ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయంకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు.
ఏపీజీఎల్ఐ లోన్లు, మెచ్యూరిటీ బాండ్లు క్లెయిమ్ కోసం సీఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్, ఆధార్ నంబర్‌తో సిద్ధంగా ఉండాలి. సీఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్. ఈహెచ్ఎస్ మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్టయితే రీయింబర్స్‌మెంట్ కోసం ehs.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి సీఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్‌తో ఏవైనా క్లెయిమ్ చేసుకోవాల్సిన బిల్లులు ఉన్నట్లయితే అప్‌లోడ్ చేసి అక్కడే స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. సో, ఈసారి ఏపీ సర్వీస్ పెన్షన్‌లకి గమనిక అండి. ఏపీ సర్వీస్ పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్య గమనిక ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ సబ్మిట్ చేయాలండి. సో, మీ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపలే అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. సో, ఆధార్ కార్డు, పీపీఓ నంబరు ఇవైతే రెడీగా ఉంచుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్. సో, మనము సబ్ ట్రెజరీలోకెళ్ళినట్లయితే ఎస్టీఓ దగ్గర బయోమెట్రిక్ ద్వారా ఉచితంగానే చేస్తారు. లేదంటే బయట మీ సేవలో కానీ, ఇంటర్నెట్ ఆహ్, సెంటర్‌లో కూడా మనకైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చనమాట. సో, మన మొబైల్‌లో కూడా మనమైతే ఫేస్ రీడ్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు. సో, ఏ ప్రాసెస్‌లో సమర్పించినా మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే వస్తుంది. ఇది తీసుకొని జాగ్రత్తగా అయితే భద్రపరుచుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ రిసిప్ట్‌లో మన ఫోటో, మన డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసినట్టుగా డే టు టైమ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాల ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపల్లి, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నము, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అనకాపల్లి, అరకు, చింతలపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కొక్కనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైగలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరము, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచెర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గోతి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమల్లి, వదంగి, విజయనగరం. ఇక ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరము, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లచ్చిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంపేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, ఇకపోతే సీతమ్మధార, వైజాగ్. తదితర ట్రెజరీలలో 1వ తేదీన జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. ఎప్పటిలాగే జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.